సాహితీ ప్రియులకు ప్రణామములు. జై సోమనాథ్ పార్ట్ 42 రీక్యాప్. యుద్ధభేరీలు మ్రోగాయి. తెల్లవారుజామున కోట ప్రక్కగా ఎడారిలో ముందుకు పాకిపోతున్నది ఆ సైన్యం. మ్లేచ్చుడు ఓడిపోయాడు. భోగాదుర్గం ఎప్పటి వలనే అజేయంగా మహోన్నతంగా నిల్చున్నది. హరహర మహాదేవ్ అంటూ మేము చేసిన విజయ నినాదం వర్ష ఋతువులో మేఘగర్జనలా మ్లేచ్ఛ సైన్యాన్ని హడలగొట్టింది. ఆ తర్వాత అయినా మ్లేచ్ఛ సైన్యం సాగిపోతూనే ఉంది. అప్పుడు గోగాబాబు గారి కోపం ఏమని చెప్పను. కత్తిబిడి పట్టుకున్నారు. కన్నులు నిప్పులు కురిపిస్తున్నాయి. ఆకలిగొన్న బెబ్బుల్లా చూస్తున్నారు ఆయన. పిరికి పంద, తప్పించుకొని పారిపోదామనుకున్నావా అని గర్జించారు. ఆయన భావం మాకు అర్థమైంది. వెనక నుంచి అమీరు సైన్యాన్ని దుర్మాడాలని ఆయన ఉద్దేశం. ఇదంతా విని రాణులందరూ ఉనికిపోయారు. చౌహాన వీరులందరూ జంకారు. మన సంఖ్య ఎంత? మ్లేచ్చుల్లో సహసానేకులు. మహాదేవుని రక్షించడమా ఇది? కాదు, చూస్తూ మృత్యువాత పడేందుకు పరిగెత్తడమే. నాకు ఆలోచించే శక్తి కూడా లేకపోయింది. మౌనంగా శివకవచం పఠిస్తున్నా గోగాబాబు తిరిగి గర్జించారు. ఆయన ముఖంలో 9 ఏళ్ల మహోజ్వలమైన వార్ధక్య శోభ వెల్లివిరిసింది. సోమనాథ మహాదేవుడే ఆయన్ను ఆ విధంగా ప్రేరేపించినట్టు అనిపించింది. నేను ఈ 90 ఏళ్లుగా సోమనాథుని ఆరాధిస్తున్న ఈ మరుభూమిని ఏకచిత్రంగా 70 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నాను. నా ఆజ్ఞ లేకుండా ఒక్క పక్షైనా అటు నుంచి ఇటు నుంచి అటు కదలలేదే. నేడి మ్లేచ్ఛునికి నా సోమనాథుణ్ణి ధ్వంసం అనుసరించడానికి దారి ఇస్తానా? కుల కాంకుకులారా, మీరిక్కడే చావండి. పిరికి పందలై అప్రతిష్టతో మరీ చావండి. నేను ఈ జీవితమంతా జై సోమనాథ్ అనే విజయ గర్జన చేశాను. నేను బ్రతికి ఉన్నంత వరకు సోమనాథుని విజయ దుందుబులు మోగుతూనే ఉండాలి. ప్రభు, శత్రు సైన్యం అపారంగా ఉన్నది. ఒక్కసారిగా అంతా హతమారిపోతామని దుర్గపాలుడు అడుగుతూనే అన్నాడు. అతను అన్నది నిజమే, కానీ గోగారాణా ఉగురులైపోయారు. ముఖం ఎర్రబారింది. దుర్గపాలుడిపై రౌద్రంతో విరుచుకుపడ్డారు. మూర్ఖుడా, శత్రువులు ఎక్కువ మనం తక్కువ అని అనడం పిరికితనం. నన్ను మోసగించి వాడు పారిపోయినాడు. ఇక నీకు నాకు జీవించే అధికారం ఎక్కడుంది? సోమనాథుడు మనకు అప్పగించిన కార్యం నెరవేరలేదే. మనం ఊపిరి పీల్చడం కూడా ఇక పాపమే కదా. పరమేశ్వరుడే మనల్ని ఇక్కడికి పంపారు. ఆయనే తిరిగి రమ్మంటున్నారు. వెళ్ళండి, వెళ్ళి సిద్ధం కండి అంటూ రాణాజీ కత్తి దూశారు. కారు చీకట్ల మధ్య మెరుపు తలుక్కుమన్నట్లు కళ్ళు మిరుమిట్లు కొలిపోయాయి. ధన్య ధన్య రాణా అంటూ నేను క్షణం స్మృతి తప్పి పడిపోయాను. రాణాజీ మాటలు విని ఎవరు ఊరుకోగలరయ్యా? పరివారమంతా కత్తులు దూశారు. రాజపుత్ర వీరమాతలు కంకణ నిక్వాణాలతో విజయనాదాలు చేశారు. నేను శివకవచాన్ని పఠిస్తూ అందరినీ రక్షించవలసిందిగా పరమేశ్వరుని ప్రార్థించాను. ఎటు చూసినా కోలాహలమే. యుద్ధభేరీలు మార్మోగాయి. ఒంటెల అరుపులు, అశ్వఘోషలు ప్రతిధ్వనించాయి. కుంకుమ జల్లు కురిసింది. సామంత దేవతలు కూడా లభించిన అదృష్టం, ఆ చౌహాన వీరుల యుద్ధోత్సవాన్ని చూచే అదృష్టం నాకు లభించిందయ్యా. నా కన్నుల్లో ఆనందాశ్రువులు పొంగిపోయాయి. ఆ అసూర పొరల్లోంచి ఆకాశం పైన విమానం మీద కూర్చొని పార్వతీ పరమేశ్వరులు పుష్పవృష్టి కురిపించడం చూశారు. గోగారాణాజీ జరి అంగరకా తొడుక్కునున్నారు. కావిరంగు తలపాగా చుట్టారు.
మెడలో ఎర్రని పూలమాల ధరించారు. చౌహాను వీరులంతా సిద్ధమైనారు. నేను పరమేశ్వరుని అర్చించి కావిరంగు దుస్తులతో తేజం పుట్టిపడుతూ నిల్చున్న ఆ పౌరుషమూర్తుల నుదుట కుంకుమ పెట్టి యావచ్చాంద్ర దివాకరే ఘోరారాణ యశోగాథ మహోజ్వలమై తేజరిల్లుగాక అని ఆశీర్వదించాను. గోగారాణ నన్ను ద్వారం దగ్గరికి తీసుకుని పోయి అందరికీ వినిపించేటట్లుగా, నందిదత్త, నీ తండ్రి నాకు రాజ్యాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోపెట్టాడు. నీవు స్వర్గం చూరుగనే ముందు నాకు విజయమాల వేశావు. బ్రహ్మదేవ, నాకు ఒక వాగ్దానం కావాలి. చౌహాన వీరులు వీరస్వర్గం అలంకరించగానే వారి కులకాంతులను నీవు స్వాహాదేవునికి సమర్పించాలి. ఏమంటారమ్మా అంటూ కుంకుమాక్షతుల పళ్ళెరాలతో గవాక్షాల చాటునున్న వీరాంగనలను సంబోధిస్తూ, మీకు మాతో కైలాసయాత్ర చేయగల సాహసం ఉన్నదా అని హెచ్చరించారు. ఆ స్త్రీలందరూ నవ్వారు. పెండ్లి పేరంటాలకు వెళ్ళేటంత సంబరంతో నవ్వారు నాయన. చక్కని పద్మాల లాంటి వారి ముఖంలో అంగీకారం తొణికిసలాడింది. అందరి కన్నుల్లోనూ ఆనంద బాష్పాలు నిండాయి. తరువాత జై సోమనాథ్ అని దిక్కులు పికిటిల్లేట్లు మహాభీషణంగా విజయనాదం చేశారు. కోట తలుపులు తెరుచుకున్నాయి. ఉదయాన సూర్యుని సువర్ణ కిరణాలకు పద్మాలు వికసించేటట్లు చౌహాన వీరులందరూ కావిరంగు తలపాగాలతో మిలమిలా మెరిసే దుస్తులతో కత్తులను తలతలా మెరిపిస్తూ శత్రువుల ముందు చీకట్టు వ్యాపింపచేస్తూ గజ్జలైలందులు గల్లు గల్లును మ్రోగించే గుర్రాలను ఒంటెలను నర్తింపజేస్తూ దుర్గము నుంచి కిందకి దిగారు. అందరికన్నా 4-5 గజాల ముందు చౌహాన్ వీర శిరోమణి గోగారాణ ఉన్నారు. కోటపై నుండి ఈ ముసలి కందలతో ఆ విజయయాత్రను చూస్తూ నిల్చున్నాను. ఆ ఎడారి రాజ్యమంతా తన పరువు నిలుపుకోవటానికి తన సర్వస్వాన్ని అర్పణ చేసింది. ధన్యుడు అయ్యా రాణా, ధన్యుడివి. గోగాదుర్గమంతా చందనపు వాసనలతో గుబాళించింది. కుంకుమ జల్లుతో శోభిల్లింది. చందన వర్షం కురియగానే గోగోరాణ నా వైపు చూచారు. అపూర్వ గౌరవంతో ఆయన నా వైపు గురువునైన నా వైపు ఆనందాతిశయంతో చూశారు. ఇన్నాళ్ళు నేనుగా జీవించాను, నేనుగా మరణిస్తున్నా, నిజమే కదూ అని ఆ నవ్వు నన్ను ప్రశ్నించినట్లు అనిపించింది. గోగాబాబా, ధన్యుడివి ప్రభు, ధన్యుడివి అని వణుకుతున్న స్వరంతో నేను ప్రత్యుత్తరమిచ్చాను. క్రింద ఉన్న మ్లేచ్ఛ సైన్యం ఈ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయింది. వీరి దివ్య పౌరుషాన్ని ఎంతగానో ప్రశంసించింది. తన దారిన తాను వెళ్తున్న సైన్యాన్ని కలుసుకోవడం కొరకు ఈ రాణా ఎందుకింత వేగంగా వస్తున్నారో మొదట ఎవడూ గ్రహించలేకపోయినారు. తరువాత ఈ చౌహాన వీరులు చంపడానికో చావడానికో వస్తున్నారని తెలుసుకున్నారు. మ్లేచ్ఛ సైన్యాలు అల్లాహో అక్బర్ అని అరిచాయి. సశేషం.